మంచి విలువలు పెరుగుతున్నాయని మేము. నిర్మల్ జిల్లా భైంసాలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా చివరి రోజు గోదారంగనాథుల కళ్యాణాన్ని కనుల పండుగగా జరిపించారు. కళ్యాణాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక నృత్యాలు విశేషంగా ఆకర్షించాయి. మాంగళ్యానికి మహాలక్ష్మిని ఆవాహన చేయడం జరుగుతుంది. చక్కగా ఇరువురు కూడా అమ్మాయి ఈ యొక్క ధనుర్మాసం లోపల 30 రోజులు చక్కగా శ్రీవ్రతం ధనుర్మాస దీక్షను చేసుకొని ఈనాడు ఆ ధనుర్మాస వ్రత ఫలితాన్ని పొందేటువంటి రోజు. మరి ఆ యొక్క గోదా అమ్మవారు ఈరోజు భోగి సందర్భంగా ఆ రంగనాథుని వివాహమాడి భోగ భాగ్యాలను పొందినట్టుగా మా బైన్సా వాసులంతా కూడా చక్కగా ఈ నెల రోజులు ఆలయానికి ఇచ్చేసి ఉదయాన్నే గోదాదేవి రచించినటువంటి తిరుపాపైని అనుసంధానం చేసి ఈరోజు ఆ అమ్మవారు ఎలాగైతే రంగనాథ స్వామిని వివాహమాడిందో ఆ విధంగా ఇక్కడ గోదా రంగనాథుల వివాహాన్ని కళ్ళారా వీక్షించి ఈ వివాహ కార్యక్రమంలో పాల్గొని ఆ గోదా రంగనాథుల యొక్క కృపా కటాక్షములు పొందినారు. ఇక్కడ ఈరోజు గోదా కళ్యాణానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ చక్కటి అన్నప్రసాదాన్ని అలాగే పూర్తి వసతులను కూడా ఆలయ కమిటీ వాళ్ళు చక్కగా ఏర్పాటు చేశారు. ఎలాంటి ఒడిదుడుకులే లేకుండా కళ్యాణం ఆశాంతం కూడా చాలా అంగరంగ వైభవంగా మరి కన్నుల పండుగగా జరిగింది. ఇది ఈ బైన్సా వాసులు చేసుకున్నటువంటి పుణ్యం. మేమందరం కూడా ఈ బైన్సా వాసులను ఆశీర్వదిస్తూ మరి వాళ్ళందరికీ కూడా ధనుర్మాస ఉత్సవాన్ని పురస్కరించుకొని నేడు బైన్సా గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో అతి పవిత్రమైనటువంటి ధనుర్మాస వ్రత పరిసమాప్తికై శ్రీ గోదారంగనాథుల తిరుకల్యాణ మహోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో భక్తులు ఆ యొక్క గోదారంగనాథుల స్వామిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఆ యొక్క గోదారంగనాథ స్వామి వారి యొక్క పరిపూర్ణ కృపాకటాక్షాలు అందరిపై ఉండాలని కాంగ్రెస్ ప్రభుత్వం